నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన అన్నాబత్తుని శివకుమార్. సందేశాత్మకంగా కొలకనూరు పరిషత్ నాటికలు. విభిన్నమైన ఇతివృత్తాలతో ఆకట్టుకున్న ప్రదర్శనలు. నటుడు దర్శకుడు రవీంద్రారెడ్డికి డిఎస్ దీక్షిత్ స్మారక పురస్కారం. వైకుంఠపురంలో భక్తుల రద్దీ. వేసవి సెలవులతో పాటు శనివారం కావడంతో ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. వైభవంగా ఐతానగర్ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం. అఖండ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభం. వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానాన్ని అన్నాబత్తుని శివకుమార్ శనివారం సందర్శించారు. ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు శివకుమార్ కు స్వాగతం పలికి దైవ దర్శనానికి తీసుకువెళ్లారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అలహరి రవికుమార్ స్వామివారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలను అన్నాబత్తుని శివకుమార్ కు అందజేశారు. అనంతరం నాగేంద్ర స్వామి వారి పుట్ట, దేవస్థాన ప్రాంగణంలోని ఇతర ఉప ఆలయాలను శివకుమార్ సందర్శించారు. ఆయనతో పాటు నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, పెసర్లంక రమణ తదితరులు ఉన్నారు. అదేవిధంగా వేసవి సెలవులతో పాటు శనివారం కూడా కావడంతో వైకుంఠపురం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెనాలి పట్టడంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాదం కోసం భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. ప్రతి శనివారం నిత్యం ప్రజలు వేలాది మంది భక్తులతో వస్తుంటారు. ఈసారి కూడా అలాగే శివకుమార్ ఎమ్మెల్యే గారు కూడా దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి మెజారిటీతో రావాలని కోరుచున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఎంతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు దేవస్థాన ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. 3వ రోజైన శనివారం అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 గంటలకు ప్రాతకాల అర్చనలు ఆరంభించారు. శ్రీ వింధ్య వాసిని సమేత నాగరేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అమ్మవారికి అలంకారం, తదుపరి సహస్రనామాలతో ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చన పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా వాసువి మూలమంత్ర హోమం, మహామంగళ పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. సాయంత్రం రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉత్సవాలను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్ల నరసింహరావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించగా ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరిప్రసాద్, నూకల భాస్కరరావు, మద్దాలి శేషాచలం, ఆకి అచ్యుతరావు, గోపు రామకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవతి సాయి హరిరామ్, కొణిజేటి శంకరరావు, అన్నవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు శనివారం ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి అమ్మవారి జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు చివరి రోజు అమ్మవారి జన్మదినోత్సవాలు పురస్కరించుకొని మరి హోమాలు చేయడం కూడా జరిగింది. తెనాలి పట్టణ ఆర్యవైశ్యులు, ప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గాజులు, పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం పొందుతున్నారు. మరి ఇది ఒక అమ్మవారి జన్మదినోత్సవం చేసుకోవటం మనందరం కూడా ఒక అదృష్టంగా భావించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అమ్మవారి జన్మదినోత్సవం పురస్కరించుకొని 50 మంది ప్రజలు, నియోజక ప్రజలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి అన్నప్రసాదం తీసుకొని దాంట్లో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి నది బొడ్డున ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఇవాళకి 3వ రోజు జరుగుతుంది. అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ పూర్ణాహుతి జరిగింది. తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత కుంకుమార్చన కూడా అమ్మవారికి జరుగుతుంది.
మరి యావత్ మంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి సాయంకాలం 6 గంటలకు దివ్య పురవీధుల్లో అమ్మవారు రంగరంగ వైభవంగా వివిధ మేళతాళాలతో అమ్మవారు ఊరేగింపుగా యొక్క గ్రామంలో గ్రామోత్సవంగా అమ్మవారు ఊరేగింపుకు బయలుదేరుతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కరుటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నమః. ఆలయ ప్రధాన అర్చక స్వామి నుదురుపాటి రామకోటేశ్వర శర్మ. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కుటుంబ సమేతంగా శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు. భార్య అన్నాబత్తుని పుష్ప, పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణతో సహా దేవాలయానికి వెళ్లిన శివకుమార్ అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్లో ఆమెను దర్శించుకుని సేవించుకోవటం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, మద్దాలి శేషాచలం, ఇతర ఆర్యవేశ పెద్దలు స్వాగతం పలికారు. చంద్రవదన నీవేనమ్మా, అభయమిచ్చు నీదు హస్తం, అద్భుతమౌ అమృత కలశం. చతుర్భుజివి నీవేనమ్మా, చంద్రవదన నీవేనమ్మా, అభయమిచ్చు నీదు హస్తం, అద్భుతమౌ అమృత కలశం. చిలుకతోనే దర్శనమిచ్చు చిన్మయ రూపిణి నీవేనమ్మా, నమో లోకమాత, జయ జగన్మాత. నన్ను గన్న తల్లి వాసవాంబ, నన్ను గన్న తల్లి వాసవాంబ. రేణుకవు నీవేనమ్మా, మాయదేవి నీవేనమ్మా, కలియుగమున వైశ్యులగావా కన్యకగా రూపును దాల్చి. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. త్వరలో మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా మూతపడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సుల్తానాబాద్ లోని మా ఏపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపున ఓటీటీ, మరోవైపు నిర్మాణ వ్యయం భారీగా పెరిగాయని దిలీప్ రాజా వివరించారు. థియేటర్లలో టికెట్లు రేట్లు పెరగటం వలన కొందరు ప్రేక్షకులు ఓటీటీలకు అతుకుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా హాళ్లలో సిబ్బందికి జీతాలు, కరెంటు ఖర్చులు కూడా మిగలటం లేదని ఆయన వాపోయారు. 10 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయితే హీరోకి 100 కోట్లిచ్చి సినిమా తీశామనే దుస్థితి నుంచి సినిమా బయటపడకపోతే అంతిమంగా సినిమా చనిపోవటమే జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా పెద్దలతో సంప్రదింపులు జరిపి తద్వారా టికెట్ ధరలు తగ్గించాల్సిందిగా ఆయన సూచించారు. తెలుగు సినిమాను బ్రతికించే దిశగా తగిన చర్యలను 2 ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాలకు మనవి చేశారు. హీరోలు కూడా పెద్ద మనసుతో భారీ పారితోషికాలను కొంతమేరకైనా తగ్గించుకోవాలని కోరారు. సమావేశంలో నిర్మాత చదలవాడ హరిబాబు, సహాయ దర్శకుడు వెంకీ రావణ్, ఇంటూర్ విజయభాస్కర్, నటులు మిలిటరీ ప్రసాద్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. బేరీజు వేసుకుంటే మన తెనాలి పరిస్థితే చూద్దాం. ముందు ఎన్ని థియేటర్స్ క్లోజ్ అయినాయి. ఆ చివరి నుంచి చూసుకుంటే రాజ్యం థియేటర్ క్లోజ్ అయింది, స్వరాజ్ థియేటర్ క్లోజ్ అయింది, వేద క్లోజ్ అయింది, వెంకటేశ్వర క్లోజ్ అయింది, రత్న టాకీస్ క్లోజ్ అయింది, తర్వాత ఆశా క్లోజ్ అయింది. ఎన్ని థియేటర్లు క్లోజ్ అయినాయి.
ఇప్పుడు ఆడుతున్నదల్లా ప్రియా డీలక్స్, సంగమేశ్వర, లక్ష్మీ డీలక్స్, అలంకారు, పెమ్మసాని, ఈ చిన్న చిన్నది ఈ అలంకారు, గెయిటీ ఒకటే ఇవి ఆడుతున్నాయి. దాదాపు సగానికి పైన థియేటర్లు తెనాల్లోనే మూతపడ్డాయి. కారణం ఏంటి? కడుపు నిండిన వాడైతే వెళ్ళడం, వాళ్ళకి వ్యాపారంగా సక్రమంగా ఉన్న పరిస్థితుల్లో కనీస ఖర్చులు ఒక షో వేయటానికి ఒక రోజుకి ఇక్కడ తెనాలి ఇలాంటి సిటీల్లో 10 నుంచి 12,000 మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అదే హైదరాబాద్లో అయితే 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఈ 10 నుంచి 12,000 కూడా ఖర్చు రాక థియేటర్లు మూతపడిపోతున్నాయి. అది ఎలాంటి మనిషికైనా కానీ వినోదం చాలా అవసరం. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా, సాధారణ మనిషి అయినా, రిక్షా కార్మికుడైనా, ఎవరైనా ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా వినోదం జీవితంలో ఒక భాగం. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడుగా నేను చెప్పేది ఏంటంటే, సినిమా బతకాలి, సినిమాని ప్రేక్షకులు బ్రతికించాలి, సినిమాని ప్రభుత్వాలు బ్రతికించాలి. సినిమాకి ఏదైతే ఆక్సిజన్ అవసరమో ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఒక సంయుక్త కార్యాచరణ పద్ధతి ఒకటి తీసుకుని ప్రతి థియేటర్ కూడా ఏ విధంగా అయితే హౌ దే విల్ రికవర్ అనే దాని అంశంగా ఒక పెద్దవాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఏదన్నా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి కొంత సహాయం అనేది అందకపోతే ఈ సినిమా హాళ్ళన్నీ ఇక దుర్భరమైన పరిస్థితిలో ఉంటాయి. ఇప్పటికే మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు, ఇలా చాలా థియేటర్లు ఇప్పటికే మారిపోయినాయి. ఎలాంటి కార్యాచరణ పద్ధతి పెడితే సినిమా బతుకుతుంది, ఎలాంటి కార్యాచరణ పద్ధతి పెడితే సినిమా హాళ్ళు మళ్ళీ మామూలుగా జనంతో కిటకిటలాడతాయి, ఈ దిశగా 2 ప్రభుత్వాలు ఆలోచించాలని నేను మా ఏపీ తరఫున చేతులు జోడించి మరీ మనవి చేస్తున్నా. ఇది వినోదం, శ్రీకృష్ణదేవరాయలు గారి కాలం నుంచి కూడా వినోదానికి పెద్ద పీట వేసిన సంస్కృతి మంది, సంస్కారం మంది. కాబట్టి వినోదం గొంతు నులిమేయొద్దు, వినోదం నోరుని కుట్టేయొద్దు. కాబట్టి వినోదాన్ని పండించే వాళ్ళకి మీరు సాయం చేయండి, వినోదాన్ని అందించే వాళ్ళకి మీరు చేయూతగా ఉండండి. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ నెల 19వ తేదీన జరగాల్సిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఆర్య వైశ్య సంఘ నాయకులు తెలియజేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక జూన్ 6వ తేదీ తరువాత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మద్దాలి శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్ తదితరులు మాట్లాడారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగుతుందని కమిటీ సభ్యులందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. అయితే జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం జరపవద్దని పోలీసులు సూచించినట్లు చెప్పారు. పోలీసు వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సమావేశం నిర్వహించవద్దని తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిశాక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో నూకల భాస్కర్, గ్రంథి వెంకట విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం జరుగునని అందరికీ కూడా సర్వసభ్య సమావేశంలో ఉన్నటువంటి మెంబర్లందరికీ కూడా లెటర్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరిగినది. ఈ సర్వసభ్య సమావేశం మీద వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, మీడియా, పత్రికల ద్వారా రకరకాలుగా కామెంట్స్ రావడం జరిగినది. ఈ కామెంట్స్ అలా మన పోలీసు వారికి కూడా వెళ్ళటం మూలాన ఆ పోలీసు వారు సత్రం కమిటీ వారికి ఫోన్ చేసి, మీరు సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారంట కదా, ఇది ఎలక్షను మన జరిగినటువంటి 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ కోడ్ ఈ నెల వచ్చే నెల 6వ తారీఖు దాకా ఉంది. కాబట్టి ఈ కోడు అయ్యే వరకు కూడా ఎటువంటి సర్వసభ్య సమావేశాలు పెట్టకూడదని ఇంటిమేషన్ చేయటం జరిగితే మేము ఆల్రెడీ సర్వసభ్యులందరికీ కూడా మేము లెటర్ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చాము, మేము డేట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. కాబట్టి ఈ సంగతి కోడ్లో పెట్టకూడదని మాకు తెలియదు. కాబట్టి మేము ఇచ్చుకున్నాం. కాబట్టి మాకు అవకాశం ఇవ్వాల్సింది, కానీ ఆ పోలీసు వారిని మేము దేవస్థానం సత్రం కమిటీ తరఫున
రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది మేము పై ఆఫీసర్లకు కనుక్కొని అవకాశం ఉన్నది లేనిది చెబుతానన్నారు. అలా జరిగి 2 రోజులైంది. 1 గంటకి మాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే 6వ తారీఖు వరకు కూడా మీకు ఎటువంటి సర్వసభ్య సమావేశాలు కానీ ఎలక్షన్స్ కానీ ఎటువంటి సభలు కానీ చేయకూడదు. అవి కనుక మీరు ఉల్లంఘించి పెడితే మీ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మీటింగు రేపు జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. దానికి 19/5/2024 తేదీన ఈ కార్యక్రమం చేయాలని కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మరి ఈ కార్యక్రమం చేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రావటం వలన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం వాయిదా వేయటం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా సర్వసభ్యుల సమావేశానికి వచ్చే సభ్యులందరూ కూడా దీన్ని గమనించుకొని మరి ప్రస్తుతం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రూరల్ మండలం కొలకలూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. 2వ రోజు ప్రదర్శించిన 3 నాటికలు విభిన్నమైన ఇతివృత్తాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొలంకపూరి నాటక కళా పరిషత్ కొలకలూరు, వైకే నాటక కళా పరిషత్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రూరల్ మండల గ్రామం కొలకలూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 10వ ఆహ్వాన నాటికల పోటీలు కొనసాగుతున్నాయి. గ్రామంలోని చిన్న రథశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ పోటీల్లో 2వ రోజు కార్యక్రమాలను శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన వల్లూరు వరప్రసాద్, ఎన్ రవీంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. సభకు దేవిరెడ్డి రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నాటక రంగ ప్రముఖులు కాట్రగడ్డ రామకృష్ణ, సుద్దపల్లి శరత్ వెంకయ్య, జీవీజీ శంకర్, డి తిరుమలేశ్వరరావు, జి మల్లికార్జునరావు, ఆకుల మల్లేశ్వరరావు మాట్లాడారు. కొలకలూరు గ్రామానికే చెందిన ప్రముఖ సినీ నటుడు, నట శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ స్వర్గీయ డిఎస్ దీక్షిత్ స్మారక పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, గుణ నిర్ణేత ఎన్ రవీంద్రారెడ్డికి ప్రదానం చేశారు. సభకు ముందు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన సర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ వారు కొత్త పరిమళం నాటికను ప్రదర్శించారు. ద్వేషం అనేది మనిషికైనా దేశానికైనా మంచి చేయదు, చివరకు అనర్థమే మిగులుతుంది. జాతి మత ద్వేషాన్ని అంతం చేసి మానవత్వపు విశ్వరూప సౌందర్యం అనే కొత్త పరిమళంతో హద్దులు సరిహద్దులు లేని అందమైన ప్రపంచాన్ని భావి తరాలకు అందించాలనే సందేశాన్నిచ్చింది నాటిక. కాండ్రేగుల శ్రీనివాసరావు మూల కథను కేకేఎల్ స్వామి నాటకీకరించగా బిఎంఎస్ పట్నాయక్ దర్శకత్వం వహించారు. సభ అనంతరం మిత్రా క్రియేషన్స్ నరసరావుపేట వారి నోట్ దిస్ పాయింట్ నాటికను ప్రదర్శించారు. రోడ్డుపై కనిపించే అనాథ బాలల్ని అందరం చూస్తుంటాం, చేతనైతే ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. అంతకు మించి వారిని గురించి ఆలోచన చేయమని తెలిసిందే. వాస్తవానికి అలా నిర్లక్ష్యంగా వదిలేసిన అనాథ బాలలు పెరిగి పెద్దయ్యే కొద్దీ పరిస్థితుల ప్రభావంతో సమాజానికే పెను సవాలుగా మారతారని హెచ్చరించింది నాటిక. ఆప్యాయతను ఆదరణను ఆదరించి వారిని మనుషులుగా ఎదిగేలా తోడ్పడాలన్న సందేశంతో ముగుస్తుంది. ప్రముఖ నాటక సినీ రచయిత స్వర్గీయ గంధం నాగరాజు రచించిన ఈ నాటికకు ఎస్ఎం భాష దర్శకత్వం వహించారు. చివరిగా శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ ఆర్ట్స్ న్యూఢిల్లీ సమాజం మళ్లీ కలిసి జీవిద్దాం నాటికను ప్రదర్శించింది. భార్యాభర్తల అనుబంధంలోని సాంప్రదాయతను మాధుర్యాన్ని తెలియచెప్పింది నాటిక. శారదా ప్రసన్న రచనకు డివి చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. పరిషత్ గౌరవాధ్యక్షుడు వైఎస్కేఎస్ స్వామి, గోపరాజు విజయ్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. सुबरों को गाना समुद्र यात्रा है बाबा, समुद्र यात्रा है। इस हिंदुस्तानी सुबरों को लातों से और पत्थरों से मार मार के समझने का चाहिए रे आपको। ఎంత తిట్టినా ఎన్ని శాపనాదాలు పెట్టినా ఈ కాఫీ తాగడం ఇక్కడి నుంచి కదలలేదు సార్. వీళ్ళు బ్రతికుండగా ఇక్కడి నుంచి వెళ్ళరు, ప్రాణాలు పోతే గాని వీళ్ళ శవాలు ఇక్కడి నుంచి కదలవని చెప్పాక సాహిబా. దేశం కోసం శవాలుగా మారడం మన మిలిటరీ వాళ్ళ కథ కాదు కదా అబు సాబ్. ఈ గడ్డి की आवाज किसका है रे बाबा? अरे 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 अभिमो नायक, बहुत दिन का बाद मुलाकात हुआ है. एक था फिर मारने चले आ गए. क्या विनायक कैसे हो कौन सा? जय श्री राम. है भी तू क्या बोला फिर बोल. जय श्री राम, जय श्री राम.
तेरी माँ के फिर एक बार राम राम करके राम का नाम इस खान का कान में सुनाया तो मैं तुमने ये जिंदा करके हलाल कर दूंगा माधर को। जय श्री राम। आप लोग भी सुना है ना, 1 2 3 बार आज के नाम काम के नाम। अब वो उस पर काम के बाद सुनने के बाद अला से नहीं जिंदा जलने के लिए। వైకే నాగేశ్వర నాటక కళా పరిషత్ హైదరాబాద్ వారు సంయుక్త నిర్వహిస్తున్న దశమాహ నాటిక పోటీలు 2024 మే 16, 17, 18, 19 అంటే గురు శుక్ర శని ఆదివారాల్లో మన కొలకలూరులో జరిపిస్తున్నారు. కనుక మేము మా నాటిక అంటే అదే శ్రీకాకుళం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బురువంక వారిది కొత్త పరిమళం నాటిక 17వ తేదీ మొదటి ప్రదర్శన, 2వ ప్రదర్శన, 3వ ప్రదర్శనగా శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ వారి మళ్ళీ కలిసి జీవిద్దాం రచన శారదా ప్రసన్న గారు, దర్శకత్వం టీవీ చంద్రశేఖర్ గారు. నాటిక పరిషత్తులో వసతి సదుపాయం కానీ భోజనాలు కానీ టిఫిన్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఉదయం వర్షం పడినా మొత్తానికి మధ్యాహ్నం నాటకాలకి ఎండపెట్టి ఆడియన్స్ బాగానే ఉన్నారు. మంచి రెస్పాన్స్ బాగుంది. ఈరోజు నాటిక మాది కొత్త పరిమళం నాటిక. పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఒక సన్నివేశాన్ని నాటకీకరణ కేకేఎల్ స్వామి గారు చేశారు, దర్శకత్వం వహించారు. ఆ నాటికను మేము ప్రదర్శించాం. శ్రీకాకుళం జిల్లా బురువంక ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి వచ్చామన్నమాట. కొలంకపురి నాటక కళా పరిషత్ కొలకలూరు మరియు వైకే నాటక కళా పరిషత్ హైదరాబాదు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలకు విచ్చేసిన కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించి మా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము హైదరాబాదు నరసరావుపేట నుంచి వచ్చాము. మా టీము మిత్రా క్రియేషన్స్ నరసరావుపేట, మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్, ఈ 2 సంస్థల యొక్క సంయుక్తంగా తయారు చేసిన నాటికే నోట్ దిస్ పాయింట్. ఈ నోట్ దిస్ పాయింట్ రచన కీర్తిశేషులు నాగరాజు గంధం, ప్రముఖ నాటక రచయిత, సినీ రచయిత. వీళ్ళు నాటకాన్ని ఎంత అంకిత భావంతో ప్రదర్శిస్తారో అలాగే పరిషత్తును కూడా అంతే అంకిత భావంతో ప్రదర్శించడం, అది నిర్వహించడం అనేది చాలా సముచితమైనది. అది చాలా ముదావహం, మా కళాకారులందరికీ చాలా ఆనందదాయకం. ఇంకోటి ఏంటంటే పరిషత్తు నిర్వహించడమే కాకుండా నాటక రంగంలో విశిష్టంగా సేవ చేసినటువంటి ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత వారికి పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇది గోపరాజు రమణ గారు, గోపరాజు విజయ్ గారుల కుటుంబ సభ్యులకి వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ కుటుంబంలో చాలామంది భాగస్వాములైన వాళ్ళ వదాన్యులు ఎంతోమంది ఉన్నారు. ఐతనగర్లోని పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం బుధవారం రాత్రి ఎంతో ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే తిరునాళ్లలో భాగంగా తొలి రోజు గుడి వద్ద అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఐతనగర్ లో ప్రసిద్ధి చెందిన శ్రీ పేరంటాళ్లమ్మ తిరునాళ్లు శనివారం రాత్రి నుండి ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని పేరంటాళ్లమ్మ గుడిని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. శనివారం రాత్రి 7 గంటలకు అఖండ దీపారాధనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ వెంకయ్య గౌరమ్మలను దర్శించుకున్నారు. 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం అఖండ దీపారాధన అనంతరం పత్రిమల ఊరేగింపు నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాగే ఆదివారం గుమ్మడి శ్రీ మహోత్సవం, సోమవారం జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర కార్యక్రమాలు, బుధవారం చివరి రోజున పొంగళ నైవేద్యం సమర్పణ, గండ దీపాలు, అడుగులు, మడుగులు, పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, మేకసిడి, గంపసిడులతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా కమిటీ తరపున ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎరుపు పద్దాలు మేము ధరించి భక్తులము, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసినము, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసినము. ఎరుపు వస్త్రాలు మేము ధరించి భక్తులము, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసినము, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసినము. భవబంధాలు వీడి నీ నిష్ఠతో ఉంటాము, భక్తుల వరదాయిని మమ్ముల పాలించమ్మా. శ్రీదేవి రూపిణి బమ్మా, దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మ,
పెజవాడ వాసినివమ్మా దుర్గమ్మ మము సల్లగ చూడాలమ్మా నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసు లాగుతున్నది భక్తినాలు పెరుగుతున్నది భవాని నీ వైపు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు చేశారు. స్థానిక బోస్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుండి శ్రీ వాసవి అమ్మవారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించగా సాయంత్రం నుండి ఊరేగింపు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సతీమణి అన్నాబతుని పుష్ప, పెద్ద కుమారుడు అన్నాబతుని సత్యనారాయణ తదితరులు ఊరేగింపులో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వాసవి అమ్మవారికి చీర, రవిక, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు వాహనం వద్ద పూజలు చేశారు. శోభాయమానంగా అలంకరించిన వాహనంలో పట్టణ వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా సాగింది. అనంతరం రాత్రి ఆలయానికి చేరుకున్న తర్వాత ఊంజల సేవ, పవళింపు సేవ, నిరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు. అమ్మవారి జన్మదినోత్సవాల్లో భాగంగా 3 రోజులు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గ్రామోత్సవం పొద్దున్న చండీ హోమాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, మరి ఈ పూట గ్రామోత్సవం జరుగుతుంది. పొద్దున్న నుంచి పుర ప్రజలందరూ కూడా వేలాదిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అట్లా ఈరోజు గ్రామోత్సవంలో రథం బయలుదేరింది. గ్రామోత్సవంలో ఎంతోమంది జనాలు పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పిస్తూ నీరాజనాలు పడుతున్నారు. ఈ జనాలు పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశతో సుఖసుఖాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటాం. శ్రీ విద్యాపీఠంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా గత 3 రోజులుగా శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, పుష్ప సహిత కుంకుమార్చన, సామూహిక వాసవి మాత సంకీర్తన నిర్వహించి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో మఠం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి, శ్రీ లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని, ఆది పరాశక్తి, ఆది మధ్యాంతరహిని, సృష్టి స్థితి లయస్వరూపిణి అయిన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరం పూర్వం అవతరించారు. అటువంటి పర్వదినమే వైశాఖ శుద్ధ దశమి. ఈరోజు అమ్మవారి జన్మించిన రోజు. అందరికీ ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు.
అలాగే ఈరోజు శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బాలవాసవి దేవిగా అలంకారం చేయటం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి విశేషంగా వాసవి మాత సంకీర్తనోత్సవము, అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకము, శ్రీచక్రార్చన, పుష్పసహిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాము. అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ జగదాంబిక పరిపూర్ణంగా ప్రసాదించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పీఠంలో శ్రీ విద్యాపీఠంలో జరుగుతున్నాయి ఎంతో అత్యంత వైభోగంగా. ఇక్కడ చిన్న ప్రదేశమైనప్పటికీ అమ్మవారికి చాలా పెద్ద ఇష్టమైనటువంటి ప్రదేశం ఇది. ఈ బాలస్వామి గారి చేత ఎన్నో అలంకారాలు చేయించుకొని ఇక్కడ ఎన్నో విధాలుగా పూజలు అందుకుంటూ ఉంది. భక్తజన ఆనందానికి అవధులు లేకుండా ఉండింది. అదేవిధంగా ఒక 2 ఏళ్ల క్రితం వాసవి అమ్మవారి 102 కీర్తనలు స్వామివారి యొక్క ఆధ్వర్యంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉండేటువంటి ప్రాంగణంలో జరగడం, 102 కీర్తనలు ఆలపించటం, ఒక 500-600 మంది కూడా వచ్చి ఆలపించటం జరిగింది. అదొక అద్భుత మహాద్భాగ్యం. కమ్యూనిస్టు పార్టీ మనుగడ కోసం తన సర్వస్వం ధారపోసిన త్యాగశీలి కామ్రేడ్ ధూళిపాళ్ల సుబ్బారావు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ధూళిపాళ్ల సుబ్బారావు సంతాప సభలో పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు. కామ్రేడ్ ధూళిపాళ్ల సుబ్బారావు సంతాప సభ అనంతవరంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బొనిగల సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. సభకు ముందు సుబ్బారావు స్మారక స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి శ్రీనివాసరావు, రమాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ ధూళిపాళ్ల సుబ్బారావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ, అమ్మా నేత్ర, అవయవదానం ట్రస్టు అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం, సిపిఎం పార్టీ నాయకులు పి నరసింహరావు, ఎన్ కోటేశ్వరరావు, టి కృష్ణమోహన్, కె నటరాజ్, బి అగస్టీన్, టి సురేష్, ఎం సాంబిరెడ్డి, జి సుధాకర్, వేములపల్లి వెంకటరామయ్య, జి నాగరాజు, ధూళిపాళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆస్తులున్న మనిషి ఏం కాదు, కష్టం చేయకుండా గట్టు మీద కూర్చున్న భూస్వామి కూడా కాదు. ఆయన కూడా పొలంలో దిగి కష్టం చేసేటటువంటి మనిషి. మీ అందరికీ ఇప్పుడు తెలియకపోవచ్చు, ఒక 20 ఏళ్ల క్రితం వ్యవసాయ కూలీ పోరాటాలంటే ఊళ్ళల్లో రైతులకి కూలీలకు పెద్ద యుద్ధమే. అదేం చిన్న విషయం కాదు. మేము అందరం ఇక్కడ రేపల్లలో పనిచేసేటప్పుడు ఓ పెద్ద కూలి పోరాటం, ఎప్పుడది 78 తర్వాత ఒక కూలి పోరాటం చాలా గ్రామాల్లో జరిగింది. అంతకుముందు 78లో జరిగింది, అంతకుముందు జరిగింది. అప్పటిదాకా మా పిల్లలు, మా అమ్మాయి అనుకునేటటువంటి వాళ్ళు ఒకసారి కూలి పోరాటం తర్వాత ఎన్ని రకాల దాడులు చేశారో స్వయంగా నేను అనుభవించాను. చివరికి వీలైతే చంపాలా అనేటటువంటి ప్రయత్నాలు కూడా. కోటేశ్వరరావు గారు ప్రత్యక్షంగా సుబ్బారావు గారితో కలిసి పోరాటంలో పాల్గొన్న కోటేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు. సమాజంలో అసమానతలు ఉన్న కాలం, ఉన్నవాడు లేని వాడు అసమానతలు ఉన్న కాలం కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఉంటుంది. ఒకరోజు కడవచ్చు, ఒకరోజు తగ్గవచ్చు, అది పరిస్థితులు బట్టి ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా దేశమంతా కొత్త సంస్కరణలు విదేశీ పెట్టుకోవడాన్ని, లేకపోతే ఈ రకంగా డబ్బు విపరీతంగా సమాజంలోకి వచ్చి పడిపోయింది. ఈ డబ్బు మత్తులో పడిపోయి చాలా మంది ఇట్లాగే సంపాదించుకోవచ్చు, ఇలాగే పెద్దవాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ పని ఉంది, వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, ఏ దొరికితే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ బిజినెస్, ఏ దొరికితే ఆ అవకాశాలు పెరిగి మనం గ్రామాల్లో కూడా ఇప్పుడు ఎవరు యూత్ ఉండటం మనకు కనిపిస్తుంది. పిల్లలు ముఖ్యంగా అగ్రకులాల పిల్లలు అయితే అసలు ఉండటం, బీసీలు దళితవాళ్ళ పిల్లలు అయితే ఏదో పని చేసుకుంటూ వాళ్ళు గ్రామాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఆకాశానికి నిద్రలేసి చొక్కానికి ఎక్కుదాం అనుకునేటువంటి పరిస్థితి రోజు లేదు. ఈరోజు మొత్తం వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. మన వ్యవస్థ
పేరకలపూడిలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గరాల మండలం పేరకలపూడి గ్రామంలో వేయించేసి ఉన్న జగద్గురు శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసిన ఎడ్లబండిపై స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన అన్నాబత్తుని శివకుమార్. సందేశాత్మకంగా కొలకనూరు పరిషత్ నాటికలు. విభిన్నమైన ఇతివృత్తాలతో ఆకట్టుకున్న ప్రదర్శనలు. నటుడు దర్శకుడు రవీంద్రారెడ్డికి డిఎస్ దీక్షిత్ స్మారక పురస్కారం. వైకుంఠపురంలో భక్తుల రద్దీ. వేసవి సెలవులతో పాటు శనివారం కావడంతో ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. వైభవంగా ఐతానగర్ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం. అఖండ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.